దర్శక ధీరుడు రాజమౌళి అంటే తెలుగు ప్రేక్షకులకి భారీ అంచనాలు ఉంటాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో అంటే ఆ ప్రాజెక్ట్ కి ఎనలేని క్రేజ్ ఉంటుంది. త్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తానని ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. అప్పుడు గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న మహేష్ బాబు ఆ సినిమా తర్వాత రాజమౌళితో సినిమాలను పట్టాలెక్కించాలని ఆగారు. ఇప్పుడు గుంటూరు కారం సినిమా విడుదలై మిక్స్డ్ టాక్ ని సంపాదించుకున్నప్పటికీ తదుపరి ప్రాజెక్ట్ రాజమౌళి అవడంతో అభిమానుల్లో భారీ స్థాయిలో అంచనాలున్నాయి. ఇక రాజమౌళి కూడా అంచనాలకు తగ్గట్టుగానే అంతే స్థాయిలో సినిమాలు తెరకెక్కిస్తారు. మహేష్ బాబు ఎంట్రీ ఇవ్వబోతున్న తొలి పాన్ ఇండియా అండ్ పాన్ వరల్డ్ సినిమా కూడా ఇదే. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే ఒక మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. త్వరలోనే పూర్తి వివరాలు ఒక ప్రెస్ మీట్ ద్వారా వెల్లడిస్తామని తెలియజేశారు. నిజానికి ఈ సినిమాకి ప్రధాన నిర్మాతగా శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ కేఎల్ నారాయణ ఉన్నారు. ఆయన సంగతి మనందరికీ తెలిసిందే. చాలా ఏళ్ల క్రితం ఆయనకు జక్కన్న మహేష్ మాట ఇచ్చారట. దాంతో ఆ సినిమా నిలబెట్టుకుంటామంటూ ఆ మాట నిలబెట్టుకుంటామంటూ ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబులు మార్కెట్ భారీగా పెరిగిన ఇచ్చిన మాటకు కట్టబడి అయితే ఈ సినిమా భారీ అడ్వెంచర్స్ నేపథ్యంలో వస్తుంది. దాదాపు ఈ ప్రాజెక్టుకి 1000 కోట్ల బడ్జెట్ అవుతుందని ఇప్పటికీ వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ బిగ్ ప్రాజెక్ట్ లోకి మరికొందరు బడా నిర్మాతలు కూడా చేతులు కలపబోతున్నారని తెలుస్తుంది. ఇందులో దిల్ రాజు కూడా ఒక పార్ట్నర్ అవబోతున్నారనే వార్తలు వినపడుతున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉండేదనేది పూర్తిగా అధికారిక ప్రెస్ మీట్ జరిగేంత వరకు మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్ బటన్ ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.